విషయాలు ప్రతిదీ కూడా మీ మైండ్‌కి తీసుకొని, ఒక్కసారి ఆటిల్ని రెక్టిఫై చేసుకొని, ఇది కరెక్టా? కాదా? అనేది మీకు మీరుగా నిర్ణయించుకొని, మీరు ముందుకెళ్ళగలిగితే ప్రతి వ్యక్తి గూడా దీంట్లో సక్సెస్ అవుతారు. బయట ఎక్కడా లేని ఇన్‌కమ్, బయట ఎక్కడా లేని ప్రొడక్ట్ క్వాలిటీ మన కంపెనీలో ఉంది. అది మనం ఒకళ్ళు చెప్తే తెలిసేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవళ్ళకాళ్ళుగా తెలుసుకొని, మీ లైఫ్‌ని మీరు నిలబెట్టుకొని, మీ ఫ్యామిలీని ఒక మంచి లగ్జరీ లైఫ్‌గా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇంకా అనుమానాలతో చూస్తున్నారు. అనుమానం అనేది ఎక్కడి నుంచొస్తది అంటే, ఈ అనుమానం అనేది మన మైండ్ నుంచొస్తది. ఆ మైండ్ సెట్ ముందు మనం మార్చుకోగలిగితే, అప్పుడు మన ఆలోచన విధానాలు మారతాయి. యెస్ ఆర్ నో. అది అవునా? కాదా? అనేది నిర్ణయించుకునేది మన మైండ్ సెట్. ఆ మైండ్ సెట్‌ని మనం ఒక్కసారి మార్చుకొని, సరే చెప్పారు గదా! అసలు ఏటి? వాట్ ఈస్ వాట్? తెలుసుకుందాం. ముందు తెలుసుకుందాం అన్న ఆలోచన మనలో వచ్చినప్పుడు, దీంట్లో ఎంత స్ట్రెంత్ ఉంది? దీంట్లో ఎలాంటి లైఫ్ ఉంది? అనేది మనం తెలుసుకోవాలి అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ప్రతి విషయాన్ని గూడా మనం పాజిటివ్ థింకింగ్‌లో ఆలోచించడానికే ప్రయత్నిస్తాం. ఇదేంటిలే ఇది కాకపోతే ఇంకోటుంది అని ఎప్పుడైతే మనం అనుకున్నామో, అది ది ఆహ్, ఇనెక్టివ్‌గా ఉంటది. పాజిటివ్ గాకుండా నెగెటివ్ థింక్‌లోకి ఎళ్ళడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతీదీ కూడా పాజిటివ్‌గా తీసుకోండి. ప్రతీదీ గూడా మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా తీసుకున్నారో, మీ పక్క వ్యక్తి గూడా మీకు గొప్పగా కనిపిస్తాడు. ఎప్పుడైతే నెగెటివ్‌గా తీసుకున్నామో, మన ఎదుటున్న వాళ్ళే వాళ్ళేదో పెద్ద చెడ్డ వ్యక్తులు, తప్పుడు వ్యక్తులు అన్నట్టుగా మన మనసుకి అనిపిస్తది. మన మైండ్ ఎప్పుడైతే నెగెటివ్ థాట్ ఆలోచిస్తుందో, ఎదుటి వ్యక్తులు గూడా తప్పుడుగా ఉన్నట్టుగా మనకి ఆలోచిస్తది. ఎదుటి వ్యక్తి తప్పుడు వ్యక్తి అయినా నువ్వు మంచి వ్యక్తివే గదా! నువ్వు మంచిగా ఆలోచించు. ఎదుటోడిని ఎప్పుడైతే నువ్వు మంచిగా ఆలోచిస్తావో, నీ కోసం నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆలోచించుకోగలుగుతావో, గ్యారంటీగా నువ్వు ముందుకెళ్ళడానికి ఎదుటి వ్యక్తులు మంచిగా కనపడతారు. చెడ్డ వ్యక్తి కూడా నీకు మంచిగానే కనపడతాడు. ఏదో స సా సామెత ఉంది. అలాగా ఎదుటి వ్యక్తి మనం ఎప్పుడైతే మన ఆలోచనలు మంచిగా ఉంటాయో, ఎదుటి వ్యక్తి కూడా మంచిగానే కనపడతాడంట. అలాగే ఏంటంటే మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా పాజిటివ్ థింక్ మార్కెటింగ్ పర్సన్స్‌కి ఎప్పుడు గూడా మార్కెటింగ్ పర్సన్స్ ఇప్పుడు గూడా పాజిటివ్ థింకింగే ఉండాలి. అది తప్పైనా, ఒప్పైనా దాన్ని పాజిటివ్ థింకింగ్‌లో మార్చుకోవడానికే మనం ప్రయత్నం చేయలేదు. తప్పే జరిగింది. ఆ తప్పును కూడా పాజిటివ్ థింకింగ్‌లో మనం ఆలోచించుకొని, దాన్ని మార్చుకోగలిగితే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది. ఆ తప్పుని తప్పుగా క్రియేట్ చేశారంటే, ఆ తప్పుకు మళ్ళీ ఇంకో 10 తప్పులు యాడ్ అవుతాయి. అది కాకుండా ఆ తప్పును కూడా సరే ఎందువల్ల జరిగిందో అనే ఆలోచన మనలో వచ్చి, సరే ఏదో జరిగిందిలే దీన్ని సర్దుకొని మనం ఎదరికెళ్దామని అనుకుంటేనే మనం ఎదరికెళ్తాం. అలాగంటమేటి, ఇలా చేస్తామేటి అని దాన్నే పదే పదే మన మైండ్‌లో తీసుకోవటం వల్ల ఏమవుద్దంటే, మీ మైండ్ అక్కడే ఆగిపోద్ది. ఇంకా అడుగు తీసి అడుగు ఎయనివ్వదు. మిమ్మల్ని ముందుకెళ్ళనివ్వదు. ప్రతి విషయంలో ఇంకా నెగెటివ్‌గానే కనపడతది. ప్రతి అడుగు కూడా నెగెటివ్‌గానే పడతది. కాబట్టి ముందు మైండ్ సెట్‌ని మార్చండి. వాట్ ఈస్ వాట్ అనేది ముందు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవడానికి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తెలవందే అడిగి తెలుసుకోండి. చెప్పే ప్రతి విషయం గూడా ఈ రోజున ప్రతిరోజు ఒక్కొక్క లీడరు మీకు మంచి సెక్షన్ అనేది ప్రతిరోజు మన జేఎస్‌పీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. మీరెలా నడవాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలా నేర్చుకోవాలి? ఎలా మాట్లాడాలి? ఎలా చెప్పాలి? ఎలా ఉండాలి? అనే ప్రతి విషయాన్ని గూడా మీకు క్లియర్ అండ్ క్లుప్తంగా ప్రతి లీడరు, సీనియర్ లీడర్‌లో మనకి ప్రతిరోజు ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ ఎడ్యుకేషన్‌లో మనం ఒక్క గంట మీ టయాన్ని మీరు కేటాయించగలిగితేనే మీ లైఫ్‌ని మీరు మార్చుకోగలుగుతారు. మనం గాదు. మనతో జాయిన్ అయినోళ్ళు గూడా ఒక్క గంట టైం ఇవ్వగలిగిన వాళ్ళనే మీరు జాయిన్ జేయండి. ఆ గంట గూడా వాళ్ళు టైం స్పెండ్ చేయలేనోళ్ళని పక్కన పెట్టేయండి. నో ప్రాబ్లమ్. తెలుసుకున్న వ్యక్తి ఎదరికెళ్ళలేడు సార్. తెలవకపోతే ఏం జేస్తాం? ఒక్క స్వీట్ చేసి ఎదరబెట్టారు. దాన్ని మీరు నోట్లో యేసుకుంటే అది స్వీట్‌గా ఉందా? హాట్‌గా ఉందా అనేది తెలుస్తది. కంటి చూపుతో మనం చెప్పలేం. అలాగే మనిషి తెలుసుకుంటేనే అడుగు తీసి అడుగేస్తాడు. అడుగు తీసి అడుగేస్తే అసల అడుగు తీసి అడుగేసేటప్పటికి మన విధానం ఏంటి? మనం ముందుకెళ్తున్నామా లేదా అనేది అసలుగా ఆలోచన
క్రియేట్ అవుద్ది. ఎప్పుడైతే ముందుకు వెళ్తున్నామన్న ఆలోచన అతని మైండ్లో క్రియేట్ అయిందో ఇంకొక అడుగు ముందుకు అడద్దు. ఆ అడుగే ముందుకు అడిగినప్పుడు అతను ఎలా ముందుకెళ్తాడు? వెళ్ళలేడు. కాబట్టి మీ అందరికీ చెప్పేది ఒకటే. ప్రతి వ్యక్తి కూడా మీరు జాయిన్ చేసిన ప్రతి వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ జూమ్‌కి అటెండ్ చేయండి. కంటిన్యూగా ఒక వారం, 10 రోజులు కంటిన్యూగా వాళ్ళని జూమ్‌కి రమ్మనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆటోమేటిక్‌గా ఆ 10 రోజులు మీరు ప్రతిరోజు వాళ్ళని ఫాలోఅప్ చేయండి. ప్రతిరోజు మీరు ముందు లెగిసి 5:30 కల్లా లెగిసి మినిమమ్ 6 లోపు మీ టీమ్‌ను మొత్తం గూడా జూమ్‌కొచ్చేలాగా ట్రై జేయండి. ఎప్పుడైతే ఈ పని జరుగుతుందో ఆటోమేటిక్‌గా మీరు డెవలప్ అవుతారు. ప్లస్ మీ కింద వచ్చిన ప్రతి వ్యక్తి వర్క్ చేస్తాడు. అసలు అతను ఇప్పుడు ఎన్నో కంపెనీలు చేసి, చేసి చిరాకొచ్చేసి విసిగెత్తిపోయి ఉన్నారు బయట మార్కెట్‌లో. అలాంటి వ్యక్తి బొచ్చేయి చేసేయి అంటే అంత తేలిగ్గా రాడు. అంత తేలిగ్గా నమ్మడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆళ్ళని రిక్వెస్ట్ చేసేదేటంటే జస్ట్ ఒక 10 రోజులు కంటిన్యూగా జూమ్‌కి రండి. తెలుసుకోండి. బాగుంది అనుకుంటేనే మీరు దీంట్లోకి ఎంటర్ అవ్వండి. మీరు ఎంటర్ అయితే మీకు ఎటువంటి సపోర్ట్ చేయాలని నేను 100% నేనున్నా. మీకు ఎటువంటి సపోర్ట్ కావాలని నేనిస్తా. అని అతనికొక హామీ, భరోసా మీరు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళని జూమ్‌కొచ్చేలాగా మీరు ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మన కింద ఒక్క 10 మంది ప్రతి పర్సన్‌కి ఒక 10 మంది మన సైడ్ నుంచి ఒక 10 మంది జూమ్‌కి వస్తేనే మనం సక్సెస్ అవుతాం. ప్లస్ మనం సక్సెస్ అవుతున్నప్పుడే మన జూనియర్‌ని గూడా సక్సెస్ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి వ్యక్తి గూడా 5:30 కల్లా లెగిసి ఈ 6 లోపు ఈ అరగంట లోపు మీ టీమ్‌ను మొత్తాన్ని గూడా జూమ్‌కొచ్చేలాగా ఒకటికి 4 సార్లు కాల్ చేయండి. పర్లేదు. కంపల్సరీ వాళ్ళు జూమ్‌కొచ్చేలాగా ప్రయత్నం చేయండి. జూమ్‌కొస్తేనే మీరు సక్సెస్ అవుతారు. జూమ్‌కొస్తేనే వాళ్ళు నేర్చుకుంటారు, తెలుసుకుంటారు, వర్క్ చేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ప్రతి ఒక్కళ్ళు పాటించాలని కోరుకుంటున్నాను. ఏంటంటే మనం ఏదో చేయాలి అనే తపనతో మనం ముందుకొచ్చాం. కానీ మనం ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం కావట్ల. అది ఒక్కసారి మీకు మీరే క్వెషన్ ఏసుకోండి. అసలు ఎందుకొచ్చాం? ఏం జేస్తాకొచ్చాం? ఏమి సాధించడానికొచ్చాం? అసలు ఏం చేస్తున్నాం? నిజంగా మనం వర్క్ చేస్తున్నామా లేదా? హార్ట్‌ఫుల్‌గా మనం వర్క్ చేస్తున్నామా? డైలీ వర్క్ చేస్తున్నామా? దీనికోసం మనం డైలీ మనం బయటికెళ్ళి మార్కెట్‌లో నలుగురికి చెప్తున్నామా? అది మనకు మనమే క్వశ్చనించుకోవాలి. ఇది ఎవళ్ళో వచ్చి భీమరాజు గారు, లేతే రవి గారో, అనంతయ్య గారో వచ్చి, "సార్ మీరు చేస్తున్నారా? చెందుతున్నారా?" ఎవ్వళ్ళు అడగరు సార్. మనం కష్టపడి మనల్ని మనం మార్చుకొని, మనకొక ఆపర్చునిటీ వాళ్ళు అందిచ్చారు. ఆ ఆపర్చునిటీని పట్టుకొని, ఆ ఫ్లవర్స్‌ని పట్టుకొని మనం ఆనందంగా, హ్యాపీగా ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అంతే తప్ప ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు గడిచిపోతుంది. నెలలు గడిచిపోతుంది. ఇంకెప్పుడు డెవలప్ అవుతారు? ఇంకెప్పుడు సాధిస్తారు? అసలు ఎందుకొచ్చారసల? అది ఎప్పటికప్పుడు మన మైండ్‌లో ప్రతిరోజు అది మన మైండ్‌లో ఇదే జోరీగ అంటారు చూసారా? అలాగా మన మైండ్‌లో జోరీగలాగా చెవి దగ్గర జోరీగ అన్నట్టు ప్రతిరోజు అది మన మనసులో మెదలాలి. ఆ మెదిలినప్పుడే మన కదలిక స్పీడ్ అవుద్ది. ఎళ్ళాలి. ఎవరికో చెప్పాలి. ఎవరికో ప్రొడక్ట్ ఇవ్వాలి. ఎవరికో జాయిన్ జేసుకోవాలన్న పట్టుదల, తపన ఎప్పుడొస్తదంటే మనలో మనకి మార్పు రావాలి. అసలు ఎందుకొచ్చామన్న ఆలోచన మన గోలేటి? మన గమ్యమేటి? అసలు ఏం సాధించాలని వచ్చాం? సాధించాలంటే ఎంతవరకు సాధించగలిగాం? ఇంకెంత సాధించాలి? ఇది సాధించాలంటే ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? అనేది ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ, మనల్ని మనం మార్చుకుంటూ, పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. ఊసరవెల్లిలా మనకే అక్కడ పరిస్థితులను బట్టి ఆటోమేటిక్‌గా మనం మారిపోతూ ఉండాలి. అక్కడ విధానాన్ని బట్టి. అక్కడ పర్సన్ దగ్గర ఏ పర్సన్ దగ్గర కూర్చున్నాం, ఆ పర్సన్ విధానాన్ని బట్టి అతను చెప్పేది ముందు మనం వినాలి. ఇన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ పర్సన్ ఏటి? ఆ పర్సన్ విధానం ఏటి? ఆ పర్సన్ వెర్షన్ ఏటనేది మనకు ఆటోమేటిక్‌గా అర్థమవుద్ది. అప్పుడు మనం స్టార్ట్ జేయాలి. ఎలా స్టార్ట్ జేయాలి? అక్కడ అతను మాట్లాడే విధానాన్ని బట్టి దానికి అనుగుణంగా మనం ఎళ్ళాలి. దానికి డిఫరెంట్ వేలో దానికి అపోజిట్‌గా మనం వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఫెయిల్ అవుతాం.
అతనిలో ఇంక్లూడ్ అయిపోవాలి, అతనిలో కలిసిపోవాలి. అతను మాట్లాడే ప్రతి మాటకి ఎస్ ఎస్ అంటూ ప్లస్ దానికి సొల్యూషన్ కూడా మనం చెప్పగలగాలి. అది ఎస్సా నో అనేది మళ్ళీ అతనితోనే మనం చెప్పి అతనికి ఎటువంటి బాధ కానీ ఆ ఈ నొప్పి కలగకుండా అతను ఏదన్నా తప్పుగా అన్నా ఆ తప్పును కూడా ఎస్సే అంటూ ఆ తప్పు కాదు అనేది మెత్తగా అతనికి అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలగాలి. అలా అతనికి అనుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మనం మారి మనం ముందుకెళ్ళగలిగితే గ్యారంటీగా దీంట్లో మనం సక్సెస్ అవుతాం. ప్రతిరోజు మనం వర్క్ అనేది కంపల్సరీ ప్రతిరోజు మనం వర్క్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ పర్సనే జూమ్కి 100% తీసుకురావాలని కోరుకుంటూ ఈ రోజున మీకు హార్ట్ కేర్ గురించి వివరించడం జరుగుతుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఈ రోజున మనకి బయట చూస్తుంటే చాలా రకాలుగా హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. చిన్న చిన్న వయసు మినిమం 20 to 30 బిలో పర్సనే చనిపోవడం జరుగుతుంది మన కళ్ళ ముందు. మన ఈ ఏళ కనిపించిన వ్యక్తి రేపు పొద్దున కనపడతాడా? మనిషి చూస్తే యాక్టివ్గా చాలా బాగున్నట్టుగా హుందాగా కనపడుతున్నాడు, రేపు మాయమైపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మన కంపెనీ దానికి సొల్యూషన్గా మనకి హార్ట్ కేర్ అనేది తీసుకురావడం జరిగింది. ప్లస్ ఈ హార్ట్ కేర్ వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎందుకు వస్తున్నాయి, అసలు ఎలా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తా సిమ్టమ్స్ ఏంటి ఫస్ట్ మనకి వచ్చాయి అని మనం ఆలోచిస్తే ఫస్ట్ ఛాతికి నొప్పి లేదా అసౌకర్యంగా ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అదే మన వాళ్ళు ఏంటంటే గ్యాస్ గ్యాస్ ఫామ్ అయింది, ఛాతి నొప్పిగా ఉంది అని మన వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. అది ఈ హార్ట్ స్ట్రోక్ కి సిమ్టమ్స్ గా మనం గుర్తించవచ్చు. అలాగే ఎగువ శరీరం యొక్క ఇతర ప్రాంతాల నొప్పి, ఛాతి మీద కాకుండా ఇక్కడ పలు రకం ప్రాంతాల్లో కూడా నొప్పి రావటం ప్రారంభిస్తుంది. అలాంటి సమయంలో శ్వాస ఇబ్బందిగా ఉంటుంది, శ్వాస ఆడకపోవటం, అలాగే వికారం, వాంతులు, తలలు తిరగడం లేదా కళ్ళు తిరగటం, చల్లని చెమట పట్టినట్టు టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇలా ఆ సిమ్టమ్స్ అనే మనకి చూపిస్తుంటుంది. కాబట్టి ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం కొద్దిగా అలర్ట్ అయ్యి అవసరమైతే ఆ, ఇదే అంతమానం వస్తూ ఉంటే మనం అవసరమైతే టెస్టులు చేయించుకుని దానికి సొల్యూషన్ అనేది మనం వెంటనే తీసుకోగలిగితే మనంగా ఉండడానికే అవకాశం ఉంటుంది. దాన్ని మనం అశ్రద్ధ చేస్తే ఏమవుద్దంటే అది చాలా దూరం వెళ్ళిపోద్ది. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఏ సిమ్టమ్స్ మనలో కనిపించినా మనం కొద్దిగా అలర్ట్ అయ్యి దానికి వెంటనే సొల్యూషన్ అనేది మనం వెతుక్కుని మనం చేసుకోగలిగితే మన లైఫ్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మనకి ఇచ్చిన ఈ హార్ట్ కేర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి అర్జెన్సరీ అయిన ఇంగ్రీడియంట్స్ ఇవ్వటం జరిగింది. ఈ అర్జెన్సాలి అనేది తెలుగులో మనకి తెల్ల మద్ది చెట్టు బెరడు. తెల్ల మద్ది చెట్టు అంటే చాలా మందికి తెలుసు. ఈ తెల్ల మద్ది చెట్టు బెరడు ఆయుర్వేదంలో గుండె ఆరోగ్యానికి అత్యంత ప్రభావవంతమైన మూలిక. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తపోటును బీపీ నియంత్రించడంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా గుండె కండరాలు బలోపేతం చేయడంలో కూడా గుండె ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొడి లేదా కషాయ రూపంలో ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. అర్జున్ చాలి యొక్క ముఖ్య ఉపయోగాలు: అర్జున బెరడు కండరాలను బలోపేతం చేస్తుంది మరియు గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇది రకరకాల చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అర్జున్ చాలి
అధిక రక్తపోటును తగ్గించడానికి మరియు రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన క్రొవ్వు తగ్గించడానికి, ధమనుల్లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది నిరోధక శక్తిగా రోగనిరోధక శక్తిని పెంచడంలోను మరియు వాపులను తగ్గించడానికి కూడా ఇది బాగా సహాయపడుతుంది. అలాగే రెండో ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి ఆమ్ల. ఆమ్ల అంటే ఉసిరి. ఇది మనందరికీ తెలిసిందే. ఈ ఉసిరిలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు నిలయం. ఇది రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. మరియు జుట్టు మరియు చర్మ ఆరోగ్యానికి, డయాబెటిస్ నియంత్రణకు మరియు బరువు తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి రసం లేదా పొడి తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోగనిరోధక శక్తిని ప్లస్ ఆరోగ్యాన్ని పెంచుతుంది. జీర్ణక్రియను, బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. జుట్టు సంరక్షణకు, చర్మ సౌందర్యానికి, మధుమేహం, గుండె ఆరోగ్యానికి కూడా ఇది బాగా ఆమ్ల ఉపయోగపడుద్ది. అలాగే గ్లాయ్ జలాయ్ వెల్లుల్లి. వెల్లుల్లి ఆరోగ్యానికి మేలు చేసే సహజ ఔషధం. రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో 1 లేదా 2 పచ్చి వెల్లుల్లి రెబ్బలు నమిలి తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. రక్తపోటు, బీపీ నియంత్రణలో ఉంటుంది మరియు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది మరియు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లో ఉండే అల్సిన్ అనే మెడిసిన్ రక్తపోటును తగ్గించడంలో మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను, బరువు తగ్గించడంలోను, చర్మం, జుట్టు ఆరోగ్యంలోను కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే నోని పండు. నోని పండు ఆరోగ్య ప్రయోజనాలకు గని. దీన్ని తెలుగులో ముళ్ళు పండు అని కూడా పిలుస్తారు. దీని గుజ్జు లేదా జ్యూసు తీసుకోవటం వల్ల కలిగే ప్రధాన ఉపయోగాలు ఇక్కడ ఉన్నాయి. ఈ నోని పండుని మనం ఎక్కువగా నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అని మనలు ఎక్కువగా చెప్తూ ఉంటారు. ఇది బాడీలోకి వెళ్ళి నిజంగా ఆపరేషన్ పడాలన్న దాన్ని కూడా ఆపరేషన్ లేకుండా సర్జరీ చేసి వచ్చే గుణం దీంట్లో ఎక్కువ శాతం ఉంది. ప్లస్ రోగనిరోధక శక్తిని పెంచడంలోను, కీళ్ల నొప్పుల నివారణకు, జీర్ణక్రియ మెరుగుపరచడంలోను, చర్మం మరియు జుట్టు ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు, గుండె ఆరోగ్యం, కొలెస్ట్రాల్ను తగ్గించడంలోను, శారీరక దారుఢ్యం పెంచడంలోను, జలుబు మరియు ఫ్లూ వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది నోని ఫ్రూట్. అలాగే నీమ్. మూడో ఇంగ్రీడియంట్స్ వచ్చినప్పుడు నీమ్. వేప. వేప ఆయుర్వేదంలో సర్వరోగ నివారణగా ప్రసిద్ధి చెందింది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. చర్మ వ్యాధులు, మధుమేహం, దంత సమస్యలు, ప్రేగుల్లో ఉన్న పురుగులను మరియు రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ పనిచేస్తుంది. వేప ఆకులు, పువ్వులు, బెరడు మరియు నూనె వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు. చర్మ సంరక్షణకు, దంత ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. వేప పేగుల్లో పేగుల్లో పేరుకుపోయిన పురుగులను చంపడంలో బాగా సహాయపడుతుంది. గాయాలు మాన్పడంలో బాగా ఉపయోగపడుతుంది. వేప. జింజర్, అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడం, జలుబు, దగ్గు తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా వాపులను తగ్గించడంలో, బరువు తగ్గించడంలో మరియు రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో అద్భుతంగా పనిచేసే ఒక సహజ ఔషధం. ఇది యాంటీ ఆక్సిడెంట్లను, చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జింజర్. అంతేకాకుండా బ్లాక్ పెప్పర్, నల్ల మిరియాలు. ఈ నల్ల మిరియాలు వంటల్లో రుచిని పెంచడానికి కాకుండా, మన పెద్దోళ్ళ కాలంలో కారంగా బదులు ఈ నల్ల మిరియాలు యూజ్ చేసేవారు సార్. దాన్ని దీంట్లో మనకి ఇవ్వడం జరిగింది. ఈ నల్ల మిరియాలు వంటల్లో రుచిని పెంచడమే కాకుండా జలుబు, దగ్గు, కఫం తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి మరియు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. జలుబు మరియు దగ్గు నివారణ, జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడంలోనూ యాంటీ ఇన్ఫ్లమేటరీగా గుణాలు దీంట్లో ఎక్కువగా ఉంటాయి. వంటకాల్లో రుచిని పెంచడంలోనూ, రక్తపోటు నియంత్రణకు, రోగ నిరోధక శక్తికి ఈ బ్లాక్ పెప్పర్ అనే నల్ల మిరియాలు బాగా సహాయపడతాయి. అలాగే లెమన్, 8వ ఇంగ్రీడియంట్స్ వచ్చేటప్పటికి లెమన్, నిమ్మకాయ. ఇది మనకందరికీ తెలుసు. పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున కరోనా తర్వాత అందరూ కూడా ఇది ఒక మన నిత్యావసర వస్తువుగా ఉపయోగిస్తున్న. పొద్దున్నే ముఖం కడుక్కోగానే ప్రతి ఒక్కళ్ళు కూడా హాట్ వాటర్ పెట్టుకుని దాంట్లో కాంత నిమ్మకాయ పిండుకుని పొద్దున్నే తాగడం అనేది ప్రతి ఒక్కళ్ళం చేస్తాం. అలాంటి నిమ్మకాయలో మంచి విటమిన్ సి అనేది 100% ఉంటుంది కాబట్టి దాని మాకు నిమ్మకాయలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లతో కూడిన ఆరోగ్యానికి సంబంధించి నిమ్మరసం తాగటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, రోగ నిరోధక శక్తి మెరుగుపరుస్తుంది మరియు చర్మం కాంతివంతంగా మారుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగటం వల్ల శరీరంలో విష పదార్థాలు బయటకంటే బాడీలో డిటాక్స్ అనేది చేయటం జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, బరువు తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, హైడ్రేషన్ అండ్ శక్తిని పెంచుతుంది, రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది, చర్మ సంరక్షణకు, జుట్టు సంరక్షణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. తొమ్మిది వచ్చేటప్పటికి కరెక్ట్. దీన్ని ఆయుర్వేదంలో కింగ్ ఆఫ్ మెడిసిన్ అని కూడా అంటారు. ఇది అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న ఒక మూలిక. దీనివల్ల మనకి జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, చర్మ సంరక్షణకు, దగ్గు మరియు జలుబు, నోటి ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కీళ్ల నొప్పులకు బాగా సహాయపడుతుంది. జుట్టు సంరక్షణకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే బహేడ, తాండ్ర చెట్లు. ఇది ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధ గుణాలు మూలిక. ఇది ప్రధానంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. త్రిఫల చూర్ణంలో ఇది ఒక ముఖ్యమైన భాగం. అలాగే హనీ, తేనె. తేనె ఆరోగ్యానికి, సౌందర్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు కలిగి ఉంటుంది. రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో ఒక చెంచా తేనె కలుపుకొని తాగటం వల్ల బరువు తగ్గటం, రోగ నిరోధకతని పెంచడం, గొంతు నొప్పి తగ్గించడంలో, జీర్ణ క్రియ మెరుగుపరచడంలో మరియు చర్మం మృదువుగా మారడం వంటి ఉపయోగాలు 100% దీనికి తేనె వల్ల మనకి ఉంటది. ఇలాంటి మంచి ఇంగ్రీడియంట్స్ మనకి ఇచ్చి మనకు ఒక హార్ట్ కేర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ హార్ట్ కేర్ యూజ్ చేయటం వల్ల మనకి మినిమం 1 ఇయర్, 1.5 ఇయర్ వరకు మినిమం ఒక 3-4 బాటిల్స్ మనం యూజ్ చేయటం వల్ల మన బాడీని మొత్తం డిటాక్స్ చేసి, మన బాడీలో రక్తనాళాలని శుద్ధి చేసి, ఈ వెల్లుల్లో అలిసిన్ అనే మెడిసిన్ ఉంటుందండి. ఆ మెడిసిన్
మన రక్తనాళాలని డ్రిల్ చేసినట్టుగా మొత్తం రక్తనాళాలని ఎక్కడ బ్లాక్ లేకుండా శుద్ధి చేసుకుపోద్ది. శుద్ధి చేసుకుపోయి మన రక్తాన్ని పలసం చేసి రక్తం స్పీడ్గా నడిచేలాగా చేస్తుంది. తద్వారా హార్ట్ స్ట్రోక్ అనేది రాకుండా కొంతమంది లేడీస్లో ఎక్కువగా మెట్లు ఎక్కిన కొంత వర్క్ పని చేసిన ఆవేశపడిపోతూ ఉంటారు. అదేంటంటే మన బాడీకి హార్ట్కి ఇన్ టైంలో రక్త ప్రసరణ అనేది అందకపోవటం వల్ల వచ్చే సిమ్టమ్స్ అయ్యి అలాంటి దాన్ని కూడా ఈ హార్ట్ కేర్ అనేది మనకి తగ్గించడం జరుగుతుంది. ఇలాంటి మంచి ప్రోడక్ట్ని మనకి అందించిన మన జయసూర్య ఫ్యామిలీకి మనం రుణపడి ఉంటాం. ఎందుకంటే ఈ రోజున హార్ట్ ప్రాబ్లమ్స్ మెంబర్ ఆఫ్ పర్సన్స్ చనిపోతున్నారు. అలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్పండి. వాడటం వాడకపోవటం వాళ్ళ ఇష్టం. మై డ్యూటీ, మన డ్యూటీ ఏంటంటే మన దగ్గర ఒక మంచి ప్రోడక్ట్ ఉంది అని చెప్పడం వరకు మన డ్యూటీ. తర్వాత వాడతారా వాడరా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ ఆలోచన బట్టి మనం చెప్పే విధానాన్ని బట్టి కూడా వాళ్ళు వాడటం అనేది ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనం అసలు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఎందుకు చేయాలి? బయట ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి.